ఇంకా ముఖ్యంగా గురువుగారు మనం లక్ష్మీదేవి విగ్రహాలు లేదా లక్ష్మీదేవి చిత్రపటాలు పెట్టినప్పుడు చాలా వరకు ఈ మధ్య బాగా వినిపిస్తున్నది పచ్చది గ్రీన్ కలర్‌లో ఉన్న అమ్మవారి ఫోటోనే పెట్టుకోవాలి. అంటే నేను విన్నది చెప్తాను గురువుగారు. చిన్నతనంలో రెడ్ కలర్‌లో ఉన్న అమ్మవారి ఫోటోనే చూసాం. చాలా చోట్ల అమ్మవారు లక్ష్మీదేవి మనకి రెడ్‌లో కనిపించేవాళ్ళు. ఈ మధ్య కాలంలో గ్రీన్‌లో ఉన్నదే పెట్టుకోవాలి. అంటే అమ్మవారు పచ్చటి చీర వస్త్రం ధరించిందే పెట్టుకోవాలి. అసలు అలా వస్త్రాన్ని బట్టి అమ్మవారి చిత్రపటం అనే నియమం ఉంటుందా? అటువంటి నియమం అంటూ ఏమీ లేదు. కొందరు అమ్మవారు కుంకుమ వర్ణంతో ఉన్న ఎర్రటి చీర ధరించడం మంచిది. త్రిశక్తులు ఆ వర్ణంతోనే ఉంటుంది. కానీ ఒక సరస్వతి మాత్రము ఆ శ్వేతవర్ణంతో చీర ఉంటుంది. ఈ ఈ మధ్య కాలంలో కొందరు వాళ్ళ దగ్గర ఉన్న లక్ష్మీ అమ్మవారు ఏదైతే ఉందో ఇదే మంచిదని అంటగట్టేస్తుంటారు. ఇంకొందరు అమ్మవారికి లక్ష్మీ పాదాలే కనిపించకూడదు అనే కొత్త పుకారు ఒకటి ఉంది. ఆ చిత్రకారులు పద్మాసనంలో ఉన్న అమ్మవారిని చిత్రించలేక పాదాలు అమ్మవారి పాదాలు కనిపించకూడదు అని ఏదో తామర పుష్పమో ఏదో చీర కుచ్చుల్లాగానో అంచుల్లాగానో ఏదో వేసి కవర్ చేసుకుంటారు. ఒక కాలు కింద పెట్టినట్టు అమ్మవారు ఉండకూడదు. లక్ష్మీ చేతుల నుండి నాణ్యాలు కురుస్తూనే ఉండాలి ధారావాహికంగా, ఇలా పడుతూ ఉండాలి. లక్ష్మి అంటేనే ధనం. ఆమె చేతుల నుండి ఎక్కువ నాణ్యాలు పడితేనే ఆ అనుగ్రహం కురుస్తుందనో అటువంటిది ఏమీ లేదు. అమ్మవారి పాదాలు కనిపించినా మంచిదే, కనిపించకున్నా తప్పు లేదు. కానీ కనిపిస్తే మంచిది. అమ్మ పాద పద్మములని దర్శించుకోవడంలో తప్పు లేదు. అది కేవలం పుకారు మాత్రమే. ఇది కాకుండా ఎర్రటి వర్ణముతో ఉన్న అమ్మవారు ఒక శక్తి సంకేతము, మంగళకరమైన కుంకుమ వర్ణం, తప్పులేదు. పచ్చటి చీర అనేది ఎందుకు చెప్పారంటే కొందరు ఆ పచ్చని వర్ణము ధనాకర్షణ వర్ణం. వర్ణశాస్త్రాల్లో పచ్చటి వర్ణానికి ఉన్నంత శ్రేష్టత ఇంకొక దానికి లేదు. పచ్చటి పాడి పంటలు అటువంటివి చూసినప్పుడు మనసు పులకరిస్తుంది. రామచిలుక పచ్చగా కనిపిస్తుంది. అదేవిధంగా పచ్చటి చీరతో ఉన్న అమ్మవారు కూడా బుధవర్ణం, అంటే బుధుడు ఏకమవుతాడు. అక్కడ ఆ అమ్మ వర్ణంలో విలీనం కాబడతాడు. కాబట్టి బుధుడు అంటేనే బుద్ధికారకుడు, ధనకారకుడు, వైశ్యుడు. కాబట్టి ఆ గ్రీన్ కలరు చాలామంది అడుగుతుంటారు. ఎర్రటి వర్ణం ఉన్నా తప్పు లేదు, రెండు ఒకటే. మన సంకల్పం బలంగా ఉండి మనం ఎలాంటి వికృతమైన ఆలోచనలు లేకుండా చిత్తశుద్ధితో అమ్మను వేడుకుంటే మన గత జన్మ పుణ్యాన్ని బట్టి మనం ఎంత డిపాజిట్ చేసి పెట్టుకున్నాము బ్యాంక్లో, చెక్ ఇస్తే అది అంతే డ్రా చేసుకోవచ్చు. కానీ ఇంక ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తే బ్యాంక్ కూడా చింపి పడేస్తుంది. అదేవిధంగా మనకి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. కాబట్టి అమ్మ పచ్చటి చీరలో ఉన్నా తప్పు లేదు, ఎర్రటి చీరలో ఉన్నా తప్పు లేదు, పాదాలు కనిపించడంలోనూ తప్పు లేదు. ఎందుకు అడిగానంటే గురువుగారు, ఎర్రటి వర్ణంతో ఉన్న ఫోటోలు, చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తీసేసి మరి ఈ పచ్చటి చీర కట్టుకున్న అమ్మవారి ఫోటోలు తెచ్చి పెడుతున్న సందర్భాలు కూడా చూసాం. అందుకోసమని కొందరు తీసేసి ఆ విధంగా మాకు ఆ వర్ణంలో ఉన్న చిత్రాలు కావాలని వస్తుంటారు. నేను ఏదైనా ఒకటే నమ్మని చెప్తుంటాను. ఒకటేంటంటే అక్కడ వర్ణశాస్త్రంలో కలర్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఏంటయ్యా అంటే అమ్మవారు గ్రీన్ శారీతో ఉంటే కింద ఉన్న తామర పుష్పము ఎర్రటి వర్ణంలో ఉంటుంది. కూల్ కలర్ అని రెండు ఉంటాయి. అది బ్యాలెన్స్ అవుతుంది, అంతేగాని కంటికి ఇంపుగా ఉంటుంది చూడడానికి. కలర్స్ రెండు రెడ్ కలర్లో ఉంటే బ్రైట్ అయిపోతుంది, అది ఎలివేట్ అవుతుంది అమ్మవారు గ్రీన్ కలర్లో ఉండడం వల్ల.
బుధుడు కూడా మనకు ముందుకు చెలివెట్టు కావాలి, ధనం కావాలి, ఆ ధనం అనే ఇంధనము కావాలి. కాబట్టి పచ్చటి కలర్ ఉండటంలో తప్పు లేదు, ఎర్రటి వర్ణం ఉన్నా తప్పు లేదు, దాన్ని బ్యాలెన్స్ చేయటంలో ఉన్నాను. అంతేగాని తీసేసి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమి లేదు, లేదు. ఏ విధంగా అయినా ఉండవచ్చు, తప్పేం లేదు. ఇంకొక విషయం గురుగారు, శివపార్వతులు సహజంగా శివుడు పార్వతి ఉన్న చిత్రపటాలు మనం చూస్తాం. కొంతమంది కేవలం శివపార్వతులను మాత్రమే కాదు, కుటుంబం మొత్తాన్ని, ఇప్పుడు చాలా వరకు చిత్రాలు కనిపిస్తున్నాయి, శివుడు పార్వతీదేవి వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి మొత్తం నలుగురు ఉన్న కుటుంబ పరివారాన్ని పెట్టుకోవాలి, అలానే ఉండాలి, వీళ్ళిద్దరే ఉండకూడదు, ఇది ఒక నియమం. పరివారం ఉండకూడదు, నలుగురు కలిసి ఉండకూడదు, ఇది కూడా విన్నాం, నలుగురు కలిసి ఉండకూడదు, అది ఆ ఫోటో ఉండకూడదని కొంతమంది చెప్తారు. లేదు వీళ్ళిద్దరే ఉండకూడదు, ఆది దంపతులే పరివారం మొత్తం ఉండాలని కొంతమంది చెప్తారు. అసలు ఎలా ఉండాలి? ఒక ఇంట్లో ఆరుగురు ఉన్నారంటే ఆరుగురు ఒక్కొక్క రాశి వాళ్ళై ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్కరి సంఖ్య ప్రకారం ఒక్కొక్క తత్వంతో కూడి ఉంటారు. ఒకరు జలతత్వం కావచ్చు, ఒకరు అగ్నితత్వం ఉండొచ్చు, ఒకరు భూతత్వం ఉండొచ్చు. ఉదాహరణకు ఉత్తరాభద్ర అనుకున్నాం, వాళ్ళు ఆకాశతత్వం. ఆరుద్ర మకానం అనుకోండి, జలతత్వం. ఈ విధంగా వాళ్ళు ఇంకొకరు అగ్నితత్వంతో ఉంటారు. ఈ అగ్ని జలము అనే వాళ్ళకి ఎప్పుడు కాస్త పోరాటం ఉంటుంది. ఎందుకంటే అగ్నిని జలం ఆర్పిస్తుంటుంది. జలాన్ని చూస్తే అగ్ని కొద్ది పక్కకు దూరంగా ఉంటుంది. ఈ విధంగా 5 ఎలిమెంట్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండటం జరుగుతుంది. ఇవన్నీ కలగలిపిన ఒకటే ఒక చిత్రము, అన్ని రాసుల వారికి సంబంధించిన ఏకైక చిత్రము శివకుటుంబం. అక్కడ ఒక యూనిటీ, ఒక ఐక్యత అనేది, సఖ్యత అనేది తెలిపే చిత్రము, ఏకైక చిత్రం అదే. ఎందుకంటే అక్కడ సింహము ఉంటుంది, నంది వాహనము ఉంటుంది, పరస్పర విరుద్ధము కానీ కలిసిమెలిసి ఉంటాయి. నాగము ఆయన మెడలో ఉంటుంది, మయూరము అక్కడే ఉంటుంది, పరస్పర విరుద్ధము కానీ కలిసిమెలిసి ఉంటాయి. ఎలుక అక్కడే ఉంటుంది, నాగము అక్కడే ఉంటుంది, కలిసిమెలిసే ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఆయన ఒడిలో కూర్చున్న, అమ్మవారి ఒడిలోనో శివుడి ఒడిలోనో కూర్చున్న గణపతి కేతు తత్వానికి సంబంధించిన తత్వం. అశ్విని నక్షత్రం వాళ్ళు కేతు దశలోనే పుట్టడం జరుగుతుంది. మఖా నక్షత్రం వాళ్ళు కేతు దశలోనే పుడతారు. మూలా నక్షత్రం వాళ్ళు కేతు దశలోనే పుడతారు. వీళ్ళు విడిగా ఒక వినాయకుడు పెట్టి ఆరాధించవలసిన అవసరం లేదు, అందులోనే ఉంది. కాబట్టి కేతు దోషాలు ఏమైనా ఉంటే 7, 16, 25 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి అందులోనే వినాయకుడు ఉన్నాడు కాబట్టి ఆశీస్సులు అందినట్టు. ఆ తర్వాత 9వ తారీఖు, 18, 27 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ధనిష్ట, మృగశిర, చిత్త, వీళ్ళు కుజ దశలోనే పుట్టిన వాళ్ళు. ఈ కుజ అంశంతో ఉన్న వాళ్ళకి కుజ దోషాలు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, తోడవుతుంది. అటువంటి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వరుడే అధిదేవత, ఆయన దాంట్లో అందులోనే ఉంటాడు. ఇంకా ఆరుద్ర నక్షత్ర జాతకులు శివుడు ఉన్నాడు, మహేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఆ రాహుతత్వంతో స్వాతి నక్షత్రం వాళ్ళకి అదేవిధంగా. వీళ్ళకి ఏంటంటే 4, 13, 22, 31 ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి రాహుతత్వమే కాబట్టి ఆ శివుడు ఉండటం ఇంకా అదృష్టమే. ఇంకా శక్తి అమ్మవారు, ఆ అమ్మవారు శివుడు సగం నేను సగం అన్నట్టు పక్కన కూర్చోను. అందుకే ఆ అమ్మవారిని మనం ఆ అయ్యవారిని ఏమంటుంటామంటే అమూర్తి అంటుంటాం. అంటే దక్షిణామూర్తి, దక్షిణము వైపు మూర్తి లేనివాడు ఎవరున్నారు? అమ్మవారి సగభాగం అమ్మవారే ఉంటారు కదా. కాబట్టి దక్షిణ అమూర్తి, ఆ దక్షిణ భాగాన్ని అమ్మకి ఇచ్చేశారు. వాళ్ళు ఇరువురు ఒకటే అని సంకేతాన్ని తెలుపుతూ భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలి. భర్తను అనుసరించి భార్య,
భార్యని భార్యని అనుసరించి అనుసరించి. భర్త ఉండాలి. ఒక ఐక్యత సఖ్యతకు సంకేతం. ఇవన్నీ కలగలిపిన చిత్రమే శివ కుటుంబం. అలాగని ఆది దంపతులు ఇద్దరే ఉండి బ్లెస్సింగ్ ఇచ్చినా మంచిదే, తప్పేం లేదు. కొందరు శివ కుటుంబమే పెట్టుకోవడం మంచిది. ఇటువంటి ఇంట్లో కొన్ని కలహాలు, విభేదాలు, రకరకాల ఆ, దారులు ఉంటాయి. నేను ఇంతే అని ఒకరు తూర్పుకి, నేను ఇలాగే ఉంటానని ఒకరు ఇంకో పడమరకి, పడమరకి. ఇలా రకరకాల దారులు ఉంటాయి. వాళ్ళందరూ ఒక దారిలోకి తీసుకురావటమే ఆ అన్యోన్యతకు సంబంధించిన ఏకైక చిత్రం శివ కుటుంబం. శివ కుటుంబం. శివ కుటుంబం అంటే ఇప్పుడు వీళ్ళు అన్ని రకాల రాసుల వాళ్ళు, అందరికీ అన్ని గ్రహాలు పూజకి వర్తిస్తుంది. వర్తిస్తుంది.